in the intermediate 2A, algebra, permutations and combinations is one of the topics, very important topic, because ultimately we have so many applications of permutations and combinations or combinatorics while trying several problems on probability theory. So I think students must take care of this. So we start with permutations first and then we take up the combinations afterwards. So I think the salient points, of course, that one has to care while dealing with problems on permutations are a few like this. Well, the symbol NPR stands for the number of linear permutations of distinct objects taken or at a time when each object is used only once. తెలుగులో ఎన్ని విభిన్న వస్తువులు ఇచ్చినప్పుడు ప్రతి వస్తువుని ఒక్కొక్కసారి మాత్రమే వాడుకుంటూ ఆరు విభిన్న వస్తువులు n విభిన్న వస్తువుల నుంచి ఆరు విభిన్న వస్తువులతో ఏర్పాటు చేయగలిగినటువంటి ప్రస్తారాల సంఖ్య. దాని వాల్యూ n into n minus 1 into n minus 2 into etc. up to n minus r plus 1. Number of factors are beginning with n. You can write the factors in the decreasing order of magnitude. అవరోహణ క్రమంలో ఈ కారణాంకాలు ఆరు కారణాంకాలు రాయిగా వచ్చినటువంటి వరుస పూర్ణాంకాల యొక్క లబ్ధం ఎంతో ప్రారంభించి దాన్ని n ఫ్యాక్టోరియల్ బై n minus r ఫ్యాక్టోరియల్ కూడా అంటుంటారు. ఇందులో r బదులు n పెట్టుకుంటే npn ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ 1 అని డిఫైన్ చేస్తాం మనం, అది n ఫ్యాక్టోరియల్. అది ఫర్ కన్వీనియన్స్ సేక్ np0కి అర్థం లేదు, యాజ్ ఇట్ ఈజ్గా స్ట్రైట్ అవే np0 సింబల్కి అర్థం లేదు. కానీ కొన్ని చోట్ల మనకి కన్వీనియన్స్ కోసం np0 కూడా 1 అని చెప్పి నిర్వచిస్తాం. ఫ్యాక్టోరియల్ 0 1 లాగే. పోతే నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఆఫ్ ఎన్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ టేకెన్ ఆర్ ఎట్ ఎ టైమ్ వెన్ ఈచ్ ఆబ్జెక్ట్ కెన్ బి యూజ్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎగ్జాంపుల్ నంబర్స్ ఉన్నాయని కూడా 1 2 3 4, దాంతో 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫార్మ్ చేయొచ్చు అంటారు. ప్రతి నెంబర్ని ఒకటికన్నా ఎక్కువసార్లు వాడుకోవచ్చు. కొంతమంది వ్యక్తులను ఒక వరుసలో వచ్చినప్పుడు ఒకే వ్యక్తిని 2-3 సార్లు అరేంజ్ చేయడం కుదరదు. కానీ కొన్ని సందర్భాల్లో నంబర్స్, న్యూమరికల్ ఫిగర్ నంబర్స్, డిజిట్స్, సిగ్నిఫికెంట్ డిజిట్స్ తోటి కొన్ని స్థానాలను సంఖ్యలు తయారు చేసేటప్పుడు కూడా ఒకటికన్నా ఎక్కువ సార్లు ఆ ఆబ్జెక్ట్ని వాడుకోవడం సాధ్యమే. కాబట్టి when you use an object any number of times, when you allow repetition of digits, the number of linear permutations of n distinct objects taken at a time is n power r, because ప్రతి ఆబ్జెక్ట్ n రకాలు వాడుకోవచ్చు. ఆర్ ఆబ్జెక్ట్స్ని n into n r times n power r రకాలుగా వాడుకోవచ్చు. కాబట్టి ఆరు ఆబ్జెక్ట్స్తో కొన్ని ప్రస్తారాలు n power r విధాలుగా ఏర్పరచవచ్చు. అది రెండు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కొన్నింటిలో డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ అల్జిబ్రా ఉంది మనకి. అల్జిబ్రాలో అన్ని లెటర్స్ డిస్టింక్ట్ కాదు. ALGEBRA ఏ 2 సార్లు వచ్చింది. ఆ రకంగా అటువంటి వర్డ్స్లో ఉన్న లెటర్స్ని వాటిని పెర్మ్యూట్ చేయడం ద్వారా, అమర్చడం ద్వారా వచ్చే ప్రస్తారాల సంఖ్య అడుగుతుంటారు. అంచేత ఎన్ ఆబ్జెక్ట్స్లో P ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ అలైక్ ఆఫ్ వన్ కైండ్. P ఆబ్జెక్ట్స్ ఒకే రకంగా కనిపించేవి, ఐడెంటికల్గా కనిపించేవి, సర్వసమానంగా కనిపించేవి అవుతూ మిగతా n-P ఆబ్జెక్ట్స్ కనుక డిఫరెంట్గా ఉంటే అప్పుడు వీటన్నింటినీ తీసుకుని రాయగల ప్రస్తారాల సంఖ్య n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్. సో వన్ హ్యాస్ టు స్కేల్ డౌన్ ది నెంబర్ ఆఫ్ లీనియర్ పెర్ముటేషన్స్ టు ది ఎక్స్టెంట్ p ఫ్యాక్టోరియల్ వెన్ యూ ఫైండ్ p ఆఫ్ ది n ఆబ్జెక్ట్స్ ఆర్ ఐడెంటికల్ అండ్ ది రెస్ట్ ఆర్ డిఫరెంట్. లాస్ట్లో సర్క్యులర్ పెర్ముటేషన్. దేర్ ఆర్ 2 types ఆఫ్ పెర్ముటేషన్స్. ఆల్ దిస్ రిలేట్స్ టు లీనియర్ పెర్ముటేషన్స్. అంటే స్ట్రైట్ లైన్లో, లీనియర్ అంటే స్ట్రైట్ లైన్లో వరుసలో అమర్చగా వచ్చిన ప్రస్తారాల సంఖ్యదే. సర్క్యులర్ అంటే గుండ్రని బల చుట్టూ కొంతమంది వ్యక్తులను ఎన్ని రకాలు కూర్చోబెట్టగలం, లేదా కొన్ని రకరకాల రంగుల పుష్పాలతో ఎన్ని రకాల గార్లెన్స్ తయారు చేయగలం, లేకపోతే రకరకాల రంగులున్న పూసలతోటి కంఠాభరణాలు ఎన్ని రకాలు తయారు చేయగలం. ఇలాంటి సందర్భాల్లో ఈ సర్క్యులర్ పెర్ముటేషన్స్ మనకి అవసరం అవుతుంటాయి. ఈ సర్క్యులర్ పెర్ముటేషన్కి లీనియర్ పెర్ముటేషన్కి తేడా ఒకటే. లీనియర్ పెర్ముటేషన్లో అబ్సల్యూట్ పొజిషన్స్కి ఇంపార్టెన్స్ ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఇది ఉంది, సెకండ్ ప్లేస్లో ఇది ఉంది, థర్డ్ ప్లేస్లో ఇది ఉంది. అలాగా సర్క్యులర్ పెర్ముటేషన్ అంటే వృత్తాకార ప్రస్తారంలో ఎవడి మటికి వాడే ఫస్ట్ ప్లేస్లో కూర్చున్నాడు అనుకోవచ్చు. అక్కడ రిలేటివ్ పొజిషన్స్ మాత్రమే ప్రాధాన్యత ఉంది. ఎవరి తర్వాత ఎవరు వస్తున్నారు, సవ్య దిశలో ఎవరు వస్తున్నారు, అపసవ్య దిశలో ఎవరు వస్తున్నారు, క్లాక్ వైజ్లో ఎవరు వస్తున్నారు, యాంటీ క్లాక్ వైజ్లో ఎవరు వస్తున్నారు కూడా ముఖ్యం. అది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 2 దిశల్లో వృత్తాకార ప్రస్తారాలను ఒక రకంగానే పరిగణిస్తాం. అది తర్వాత చెప్తాను. ముందర n డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు వాటి నుంచి 6 ఆబ్జెక్ట్స్ ఒక్కోసారి సెలెక్ట్ చేసి గుండ్రంగా సర్క్యులర్గా అరేంజ్ చేయగలిగినటువంటి ప్రస్తారాల సంఖ్య. లీనియర్ పెర్ముటేషన్స్ NPR అని తెలుసు మనకి. ఆర్ ఆఫ్ ది పెర్ముటేషన్స్ ఎలా రాసినప్పటికీ కూడా ఆ ఆర్డర్ సైక్లిక్ ఆర్డర్ మారుస్తూ అది ఒకటే సర్క్యులర్ పెర్ముటేషన్ వస్తుంది. ABCDE లీనియర్ పెర్ముటేషన్, BCDEA, CDEAB, DEABC ఈ 5 లీనియర్ పెర్ముటేషన్స్ ఒకే సర్క్యులర్ పెర్ముటేషన్ అవుతాయి. ఆ రకంగా 6 లీనియర్ పెర్ముటేషన్స్ ఒకే సర్క్యులర్ పెర్ముటేషన్ ఇస్తాయి. కాబట్టి ఈ NPRని 6కి చేత డివైడ్ చేయగా వచ్చింది అవుతుంది NPR/R.
నెంబర్ ఆఫ్ సర్కిల్ పెర్మిటేషన్స్ ఆఫ్ ఎన్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ టేకన్ ఆల్ ఎట్ ఎ టైమ్ అంటే ఆర్బల్ n తీసుకుంటే npn by n దట్ ఈస్ n ఫ్యాక్టోరియల్ బై n విచ్ ఇస్ n minus 1 ఫ్యాక్టోరియల్. అయితే ఇందాక మనం ప్రస్తావించాం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇందులో సర్క్యులర్ పెర్మిటేషన్స్ అరేంజ్డ్ ఇన్ ది క్లాక్ వైజ్ సెన్స్ యాంటీ క్లాక్ వైజ్ సెన్స్ రెండు కలుపుకునేవి. సపోజ్ దిశను పరిగణించలేదు అనుకోండి, దిశ ఏదైనప్పటికీ ఒకటే, క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ, అప్పుడు నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పెర్మిటేషన్స్ 1/2 ఆఫ్ దిస్ అవుతుంది, n minus 1 ఫ్యాక్టోరియల్ బై 2. ఎక్కడ అరేంజ్ అవుతుందంటే రకరకాల రంగులను 10 రకాల గులాబీ పుష్పాలు ఇచ్చారు, రకరకాల రంగులను గులాబీ పూలు ఇచ్చారనుకోండి, వాటితో ఎన్ని రకాల దండలు తయారు చేయొచ్చు. ఏదో రకంగా ఈ 10 రకాల పుష్పాలని ఒక దారానికి గుచ్చి దండ కింద తయారు చేస్తే ఏదో ఆర్డర్లో కనిపిస్తాయి 10 రకాల పుష్పాలను. ఈ దండని ఆ పైది తీసుకుని అవతల వెంపు తిరగేశారనుకోండి, దండ అదే కానీ ఇదివరకు సవ్య దిశలో కనిపించి ఇప్పుడు అపసవ్య దిశలో కనిపిస్తాయి. వెన్ యూ టర్న్ ది గార్లెండ్ టు ది అదర్ సైడ్ ఆఫ్టర్ అరేంజింగ్ ది ఫ్లవర్స్ ఇన్ some order, when you turn the garland to the other side you find the flowers appearing in a different direction but the garland is the same. Therefore we always treat the permutation, circular permutation arranged in the two senses to be identical to the same. అలాగే రకరకాల రంగులున్న పూసలు బీడ్స్ తోటి నెక్లెస్లు ఎన్ని తయారు చేయగలమని అంటుంటారు. అక్కడ కూడా మనకి ఇదే సమస్యది. అంటే ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రం క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు రెండు దిశల్లో మనం అరేంజ్ చేసినటువంటి ఈ సర్క్యులర్ పెర్ముటేషన్స్ని ఒకటి కిందే తీసుకుంటాం కాబట్టి అప్పుడు మాత్రం ఈ నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పెర్ముటేషన్స్ ఆఫ్ అన్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ 1/2 ఆఫ్ n minus 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అంతేగాని ఒక 10 మంది వ్యక్తులు కొండని బల చుట్టూ కూర్చోపెట్టినప్పుడు ఆ బలని వాళ్ళని తిరగేసేయలేం కదా. అంచేత అప్పుడు క్లాక్ వైజ్లో ఎవరున్నారు, యాంటీ కామన్ని డిఫరెంట్ పెర్ముటేషన్స్ అవుతాయి. అక్కడ మాత్రం ఈ రెండు రకాల దిశల్లో అరేంజ్ చేయగా వచ్చిన ప్రస్తారాలను ఒకటి కింద పరిగణించకూడదు. With this background, I think now we can start doing some practice. So the first question, 2n plus 1 p n minus 1 is to 2n minus 1 pn is as 3:5. What is the value of n? సాధారణంగా యూ కెన్ అప్లై ది ఫార్ములా ఫర్ ఎన్పిఆర్, n factorial by n minus r factorial and simplify. Sometimes it may prove to be a little more time consuming, కొద్దిగా శ్రమతో కూడిన పని అవుతుంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లో ఒక్కొక్కప్పుడు ప్రత్యేకమైనటువంటి ఇటువంటి సిచ్యువేషన్స్లో ఆప్షన్స్ బట్టి కూడా పెడతాం. n = 3 అయితే ఏమవుతుంది చూద్దాం. ఇది 7p2 3 అయినప్పుడు 5p3. 7p2 అంటే 42, 7 into 6. 5p3 అంటే 5 into 4 into 3 60. So that cannot be 3:5 because 5 times 12 is 60 but 3 times 12 is 36 only, not 42. సో ఆ రకంగా n 3 వాల్యూ ఫెయిల్ అయిపోయింది, జరగటం లేదు ఇది. నెక్స్ట్ n = 4 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఇది 9p3 n = 4 తీసుకుంటే 7p4. సో 9p3 అంటే 9 into 8 into 7 by 7p4, 7 into 6 into 5 into 4. చూద్దాం ఇది ఏమైందో. సో ఇక్కడ 8 2 times పోయింది, ఇది 3 times పోతుంది, ఇక్కడ 3 times, ఇది 7 పోయింది, 3/5. మామూలు సింప్లిఫికేషన్ అదే మనకి ఇచ్చింది. ఆ రకంగా n వాల్యూ 4 అని తెలుస్తోంది. ఇది కూడా 42 times np5, then n = 5 6 7 12. ఇవన్నీ కూడా ఎంసెట్ పేపర్లోవే. ఇలాంటప్పుడు మామూలుగా చేయొచ్చు. np7 np5 ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి n minus 5 into n minus 6 ఈజ్ ఈక్వల్ టు 42. అంటే మీకు అర్థమైంది లేదు. ఎంతో స్టార్ట్ చేసి ఇక్కడ 7 ఫ్యాక్టర్స్ రాయాలి. అంటే దిస్ ఈజ్ n into n minus 1 into n minus 2 into n minus 3 into
n minus 4 into n minus 5 into n minus 6. 7 factors అంటే n minus 6 దగ్గర రాయాలి. 7 చూడండి, 1 2 3 4 5 6 7 ఈక్వల్ టు 42 టైమ్స్ np5 అంటే n ఇంటూ n minus 1 ఇంటూ n minus 2 ఇంటూ n minus 3 ఇంటూ n minus 4. ఇదంతా రాస్తే టైం వేస్ట్ అవుతుంది. ఇంటర్మీడియట్లో అయితే అలా చేస్తాం మనం. ఎంసెట్ పరీక్షలో కొద్ది టైం సేవ్ చేయడం చాలా ప్రధానమైనటువంటి అంశం అది సక్సెస్కి. ఇవన్నీ క్యాన్సిల్ చేసేస్తే రెండప్పుడు క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు ఇదే మిగిలిందేమో నేను రాసింది అదే. ఆ క్విక్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఎంతవరకు ఏ ఫ్యాక్టర్స్ ఎన్ని క్యాన్సిల్ అవుతాయో మనం ఇంట్యూషన్తో జాగ్రత్తగా గమనించి కరెక్ట్గా రాయాలి. సో ఈ రకమైనటువంటి క్యాలిక్యులేషన్ అవాయిడ్ చేస్తే మంచిది. సో ఇది క్వాడ్రాటిక్ n అయింది. సో n ఈక్వల్ టు ఎంత అవుతుంది? 12 అయితే సరిపోయింది. ఏం చేద్దారంటే ఇది 7 into 6, ఈ రెండు కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. ఏ రెండు కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ తాలూకు లబ్ధం 42? 7 6. అంటే ఒకటి 7 ఒకటి 6. ఇది 7 అవ్వాలన్నా ఇది 6 అవ్వాలన్నా n 12 అవ్వాలి. n minus 5 7 అవ్వాలన్నా n 12 అవ్వాలి. అప్పుడు n minus 6 ఖచ్చితంగా 6 అవుతుంది. అంటే n ఈక్వల్ 12 కాబట్టి. సో ది వాల్యూ ఆఫ్ n ఈస్ 12. ది రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ fx ఈక్వల్ టు AEEE పేపర్లో ఇచ్చారు ఒకసారి 7 minus x p x minus 3 is ఆప్షన్స్ 1 2 3 4 5. దీని ప్రమేయం వ్యాప్తి అడిగారు తెలుగులో. 1 2 3 4 5 6, 1 2 3 4, 1 2 3. ఇవి 4 ఆప్షన్స్. ఈ ప్రమేయం fx ఈక్వల్ టు 7 minus x px minus 3 ప్రమేయం తాలూకు వ్యాప్తి ఎంత? వ్యాప్తి కట్టడానికి ముందర దీని డొమైన్ కూడా తెలియాలి. డొమైన్ ఆఫ్ ఎఫ్కి ఎప్పుడు ఎన్పిఆర్ సింబల్లో ఇది దీనికన్నా ఎక్కువ అవ్వకూడదు. ఎన్పిఆర్ ఇస్ ఆల్వేస్ డిఫైన్డ్ వెన్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. అంటే 7 minus x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x minus 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీని నుంచి x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, దీని నుంచి 2x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఆర్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో అంచేత x వాల్యూస్ 3 కన్నా తక్కువ అవడానికి లేదు. ఇంటీజర్ x 5 కన్నా ఎక్కువ అవడానికి వీల్లేదు. దేర్ ఫర్ డొమైన్ ఎఫ్ ఈస్ డిఎఫ్ మీన్స్ డొమైన్ ఎఫ్ 3 4 5. 3 కన్నా తక్కువ కాకుండా 5ని మించకుండా ఉండే పూర్ణాంకాలు 3, 3 4 5. x తీసుకోదగ్గ విలువలు ఇవి. ఆ x యొక్క విలువలకి fx వాల్యూస్ ఏమిటి? రేంజ్ అంటే ఏమిటి? రేంజ్ ఆఫ్ f is equal to f value, set of all f values, f3, f4, f5. f3 ఎంత? 7 minus 3 4 p0, అది 1 అది. నెక్స్ట్ f4 3 p1 అంటే 3a. f5 2 p2. What are these values? 4p0 అంటే 1, 2p2 అంటే 2 factorial 2, 3p1 అంటే 3. సో దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్ విచ్ ఈస్ ది 3 ఎలిమెంట్స్ సెట్ 1 2 3. ఆ రకంగా మనకి 4వ ఆప్షన్ కరెక్ట్ అని తెలుస్తోంది. నెక్స్ట్ ఈక్వల్ టు 1 factorial plus 4 factorial plus 7 factorial plus etc. plus 400 factorial. Then the 10th digit of n is 2010 ఎంసెట్ పేపర్లో ఇచ్చారు. n ఈ పూర్ణాంకం ఇచ్చారు. 1 factorial plus 4 factorial plus 7 factorial plus etc. ఇవన్నీ ఏపీలో ఉన్నాయి. 1 4 7 10 ఎక్సెట్రా. నెక్స్ట్ 10 ఫ్యాక్టోరియల్. దీంట్లో 10th డిజిట్ అంటే n తాలూకు మొత్తం విలువలో 10వ స్థానంలో వచ్చే అంకె ఏమిటి? 10th డిజిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 4 5 6 ఉందనుకోండి,
6 is the digit in the units place అంటాం. 5 is the digit in the tens place. 4 is the digit in the hundreds place. 3 is the digit in the thousands place. ఒకట్ల స్థానము, పదుల స్థానము, వందల స్థానము, వేల స్థానము తెలుగులో. ఆ రకంగా ఎన్నని మొత్తం వాల్యూ అంతా ఎన్నలు తీసుకున్నట్లయితే అందులో పదుల స్థానంలో వచ్చే అంకె ఏమిటని అడిగారు. ఇక్కడ 5 ఐ హోప్ ది క్వశ్చన్ ఈజ్ క్లియర్. ఇప్పుడు దీనికి మొత్తం అంతా చూడక్కర్లేదు. దీని నెక్స్ట్ ఏమిటి? 10 ఫ్యాక్టోరియల్. n greater than or equal to 10 implies 10 factorial is a multiple of 100. అర్థమవుతుందనుకుంటా. 10 ఫ్యాక్టోరియల్ అంటే అందులో 2 వస్తుంది, 5 వస్తుంది, 10 వస్తుంది. మిగతావి ఏమైనా పర్లేదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా 2, 5, 10 ఆ 3 మల్టిప్లై చేస్తే 100 వచ్చేస్తుందేమో. అంటే మొత్తం అంతా 100 మల్టిపుల్ అవుతుంది. 11 ఫ్యాక్టోరియల్లో కూడా 10 ఫ్యాక్టోరియల్ గుణించవే కాబట్టి అందులో ప్రతి దాంట్లో 10 ఫ్యాక్టోరియల్ దగ్గర నుంచి అన్నింటిలో కూడా 100 మల్టిపుల్స్ ఏవి. 100 మల్టిపుల్స్లో 10 స్థానంలో 0 ఉంటుంది. ఎనీ మల్టిపుల్ ఆఫ్ 100 ఆల్వేస్ కంటైన్స్ యూనిట్స్ ప్లేస్ 0 అండ్ టెన్స్ ప్లేస్ ఆల్సో 0. 1 స్థానం కానీ 10 స్థానం కానీ రెండింటిలో స్థానాల్లో 0 ఉంటాయి 100 గుణిజాల్లో. ఓకే, సో ఐ థింక్ యూ హ్యావ్ టు కేర్ ఫర్ ఓన్లీ దిస్ సమ్. మిగతా ఎలా అయినా 10 స్థానం 0 వస్తాయి కాబట్టి మిగతా అంకెల్లో ఈ టర్మ్స్ ఈ పదాలు తర్వాత పదాల్లో 0 వస్తుంది కాబట్టి 10 స్థానంలో వాటి గురించి మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. అంచేత 1 ఫ్యాక్టోరియల్ plus 4 factorial plus 7 factorial equal to 1 plus 24 plus 5040. అంటే 7 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ 120, 6 ఫ్యాక్టోరియల్ 720, 7 ఫ్యాక్టోరియల్ 720 into 7 that is 5040. అంటే ఇది ఎంత అయింది సమ్? ఇది 4 1 5, 4 2 6, 5 0 ఇది అయింది. సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 టర్మ్స్ ఈజ్ 5065. మిగతావన్నీ కూడా 100 గుణిజాలు. వాటిల్లో 10 స్థానంలో ఏమీ రాదు, 0 ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. సో మొత్తం మీద ఎన్లో 10 స్థానంలో వచ్చేది ఎంత? 6. సో ది 10th digit in the whole number n factorial n is 6. So therefore 6 is the correct option. Let an equal to 10 power n by n factorial for n equal to 1, 2, 3 etc. అంటే పాజిటివ్ ఇంటిజర్ వాల్యూస్ ఆఫ్ n. n యొక్క తన పూర్ణాంక విలువలకి ఏఎన్ని 10 power n by n ఫ్యాక్టోరియల్గా నిర్వచించారు. దెన్ ది గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ n for which an is the greatest is an గరిష్టం అవ్వడానికి గరిష్టం అయ్యేటట్టుగా ఉండేటటువంటి n యొక్క గరిష్ట విలువ ఎంత? యూజువల్ ఆప్షన్స్ 11, 20, 10, 8. ఓ పని చేద్దాం. an గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫర్ n గ్రేటర్ దెన్ 1 ఎప్పుడు అవుతుందో చూద్దాం. ఆర్ లెస్ దెన్ దిస్. an గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ an minus 1 ఇఫ్ అండ్ ఓన్లీ అంటే వీఆర్ ట్రయింగ్ టు కంపేర్ an అండ్ an minus 1 అంటే an minus 1 రెండింటినీ పోలుస్తున్నాం. n తాలూకు విలువలకి విభిన్న విలువలకి పూర్ణాంక విలువలకి రెండు ఏ రకంగా కలిగి ఉంటే సంబంధం, ఏది దేనికన్నా పెద్దది లేకపోతే ఏది దేనికంటే చిన్నది లేకపోతే ఏది దేనికి సమానం అది. ఇఫ్ అండ్ ఓన్లీ an అంటే 10 power n by n ఫ్యాక్టోరియల్ greater than or equal to or less than 10 power n minus 1 by n minus 1 factorial greater than or equal to or n factorial by n minus 1 factorial is n less than or equal to or greater than 10. చూడండి ఒకసారి. అంటే n లెస్ దెన్ 10 అయితే an గ్రేటర్ దెన్ an minus 1 దీన్ని విడగొట్టి రాస్తాం. n ఈక్వల్ టు 10 అయితే an ఈక్వల్ టు n minus 1, n గ్రేటర్ దెన్ 10 అయితే an లెస్ దెన్ an minus 1 అని అర్థం. ఇది ఈ సింబల్కి అర్థం అది. ఇప్పుడు n 2 దగ్గర 1 గ్రేటర్ దెన్ 1 కదా, ఇది 2 ఇద్దామంటున్నాడు. 2 ఇస్తే ఏమైంది? లెస్ దెన్ 10 అయినప్పుడల్లా ఫస్ట్ ఇన్ ఈక్వాలిటీ. 2 ఇస్తే
A1 less than A2 దీని నుంచి. నెక్స్ట్ 3 ఇస్తే A2 less than A3. అలా ఎంతవరకు ఇవ్వచ్చు? లెస్ దెన్ 10 అంటే 9 ఇవ్వచ్చు. 9 ఇస్తే A8 less than A9. ఓకే, n 10 ఇస్తే ఈక్వాలిటీ వస్తుంది. A9 ఈక్వల్ టు A10. n గ్రేటర్ దాన్ 10 ఇస్తే అంటే 11 ఇచ్చామనుకోండి, A10 గ్రేటర్ దాన్ A11. n 11 ఇస్తే 10 ఇస్తే అయిపోయింది కదా. n గ్రేటర్ దాన్ 10 అంటే లీస్ట్ 10 కన్నా పెద్ద మొట్టమొదటి పూర్ణాంకం 11. ఆ 11 ఇచ్చినప్పుడు ఏమవుతుంది? A11 లెస్ దెన్ A10 ఆర్ A10 గ్రేటర్ దెన్ A11, మళ్ళీ A12 ఎక్సెట్రా ఇలా వస్తుంది. సో వీటన్నింటిలోకి ఏది పెద్ద విలువ ఏది? ఈ రెండును. A9 కానీ A10 కానీ రెండు పెద్దవే. An is greatest when either n equal to 9 or 10. ఇందులో n greatest value of n. The greatest value of n for which n is greatest? An is greatest for two values of n, namely 9 and 10. బట్ ఈ రెండింటిలోకి గరిష్టం ఏది? 10. సో therefore n must be equal to 10. లక్కీగా 9 ఇవ్వలేదు అక్కడ ఆప్షన్. ఇచ్చుంటే కాస్త మిస్లీడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండేది. Number of 4-digit numbers with distinct digits. 4-digit numbers. ఈ digit 4-digit number can start with any one of the first 9 numerals 1, 2, 3, 4 etc. up to 9, but not 0. 0తో స్టార్ట్ అయింది ఏది కూడా ఆ 4-digit నెంబర్ అవ్వదు. ఫస్ట్ ప్లేస్లో 0 పెడితే. సో దిస్ కెన్ బి సెలెక్టెడ్ ఇన్ 9 ways. The second place, you can also use 0 now. Nothing prevents you from using 0. So you can use 0, but you cannot use the same digit which is already used in the highest place, that is the 1000th place. Because 4-digit numbers with distinct digits, follow this. అంటే 4 విభిన్న స్థానాలు విభిన్న సంఖ్యలతో నింపేటటువంటి 4 స్థానాల సంఖ్యలు ఎన్ని తెలుగులో? ఫస్ట్ డిజిట్ 9 చాయిసెస్ ఉన్నాయి, 1, 2, 3, 4 ఎక్సెట్రా అప్ టు 9. సెకండ్ ప్లేస్కి వచ్చినప్పటికీ ఈ ఫస్ట్ ప్లేస్లో ఏదైతే మనం వాడుకున్నామో అది తొలగించాలి, పక్కన పెడేయాలి. మిగతా 8 ప్లస్ 0 కూడా వస్తుంది పిక్చర్లోకి, అంటే 9 వస్తాయి. సో 9 ways. ఇక్కడికి 2 అయిపోయాయి. ఇక్కడికి మొత్తం 0 to 9 10. అందులో ఇక్కడ 2 వాడేసాం, ఇక్కడోటి ఇంక 8 ఉన్నాయి మనకి. థర్డ్ ప్లేస్కి 8, ఫోర్త్ ప్లేస్కి వచ్చేప్పటికి 7 మిగులుతాయి. సో దట్ ఈస్ 81 into 56, which is equal to 4536. So therefore that is the first option. 10 men and 6 women ought to be seated in a row. ఒక వరుసలో కూర్చోబెట్టాలట 10 మంది పురుషుల్ని 6 స్త్రీలని. So that no two women sit together. అయితే కండిషన్ ఏమిటంటే ఏ ఇద్దరు స్త్రీలు పక్కపక్కన ఉండకూడదు. ఈ 16 మందిని ఒక వరుసలో అమర్చాలి, 10 మంది పురుషులు 6 స్త్రీలని. కండిషన్ ఏమిటంటే ఏ ఇద్దరు స్త్రీలు ఒకరి పక్కన ఒకరు ఉండకూడదు. అంటే ప్రతి ఇద్దరు స్త్రీల మధ్య కనీసం పురుషుడు ఉండాలి. అది నెంబర్ ఆఫ్ అరేంజ్ దిస్ నెంబర్ ఆఫ్ వేస్ దిస్ కెన్ బి డన్ ఈజ్ ఆప్షన్స్ పెద్ద అవసరం లేదు, రాయక్కర్లేదు. 2013 EMACET పేపర్లో ఇచ్చారు. అది ఎప్పుడైతే రిస్ట్రిక్షన్ లేడీస్ మీద ఉందో, విమెన్ మీద ఉందో, విమెన్ పక్కన పెడదాం. ఎప్పుడు అరేంజ్మెంట్స్లో ఏదైనా రిస్ట్రిక్షన్ ఉంటే కొన్ని ఆబ్జెక్ట్స్ మీద అవి పక్కన పెట్టి రిస్ట్రిక్షన్ లేనటువంటి ఆబ్జెక్ట్స్ని ముందు వరుసలో వరుస్తాం. ఇక్కడ పురుషులు ఎలా అయినా కూర్చోవచ్చు, వాళ్ళకేం ఇబ్బంది లేదు. ఏ ఇద్దరు పురుషులు పక్కన ఉండకూడదని కానీ, పలానాడు పక్కనే కూర్చొని కానీ ఇలాంటివి లేవు. యూ కెన్ అరేంజ్ ది 10 men as you please. So number of ways of arranging the 10 men in a row is 10 factorial.
arranging 10 men among themselves, of course, not leaving anyone. ఇందులో ఈ 10 ఉన్నారు ఇలాగా. ఊరికనే మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం రాస్తున్నా కానీ పరీక్షలో రాయక్కర్లేదు. ఎంత 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగ ఈ ప్లేస్లో 10 మంది అరేంజ్ చేసామనుకోండి. వీళ్ళ మధ్యలో ఎన్ని ఖాళీలు ఉంటాయి? ఇంకోటి ఎక్కువ ఉంటుంది. 10 మంది మధ్యలో 9 ఉంటాయి. మొదటి వాడికి ముందు చివరి వాడికి తర్వాత ఇంకో ఖాళీ ఉంటుంది. అంటే ఇదో ఖాళీ, ఇదో ఖాళీ, ఇవన్నీ ఖాళీలే మధ్యలో. చూశారు లేదా? మొత్తం ఖాళీల సంఖ్య ఎంత? 11. 10 మంది మధ్యలో వరుసలో అమర్చినప్పుడు ఒకటి ఎక్కువ ఉంటుంది. 10 మందిని సర్క్యులర్గా వృత్తాకారంగా అమరిస్తే 10 ఉంటాయి ఖాళీలు. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లీనియర్ పెర్ముటేషన్ అండ్ సర్క్యులర్ పెర్ముటేషన్. సో ఈ 11 ప్లేసుల్లో ఈ 6 లేడీస్ని నువ్వు ఎక్కడైనా అరేంజ్ చేయొచ్చు. అప్పుడు ప్రతి ఇద్దరు లేడీస్ మధ్య కనీసం ఒక పురుషుడు ఉంటాడు. ఏ ఇద్దరు లేడీస్ పక్క పక్కనే ఉండరు, ఏ ఇద్దరు స్త్రీలు పక్క పక్కన ఉండరు. అదే నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ the women in the 11 gaps between 10 men, of course, equal to 11 P6. ఇప్పుడు కౌంటింగ్ ప్రిన్సిపల్ అని ఉంటుంది మనకి పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో. ఒక పని m విధాలు చేయగలిగుండి ఆ పని చేశాక మరొక పనిని n విధాలు చేయగలిగితే అప్పుడు 2 పనులని ఒకదాని వెంబడి ఇంకోటి, ఏది ముందు ఏది వెనకైనా పర్వాలేదు, ఒకదాని వెంబడి మరొకటి 2 పనులని చేసేటటువంటి నెంబర్ ఆఫ్ వేస్ m ఇంటూ m. ఇది కౌంటింగ్ ప్రిన్సిపల్ అంటాం. ఆ రకంగా ముందు పురుషుల్ని 10 ఫ్యాక్టోరియల్ విధాలుగా అమర్చగలుగుతున్నాం. పురుషులు అమర్చిన తర్వాత ప్రతి అరేంజ్మెంట్ ఆఫ్ మెన్లోనూ లేడీస్ని అరేంజ్మెంట్ ద్వారా వచ్చే అరేంజ్మెంట్స్ 11 P6. సో 10 ఫ్యాక్టోరియల్ పెర్ముటేషన్ తీసుకుని ప్రతి దాంట్లో ఈ లేడీస్ అరేంజ్ చేస్తే వచ్చినటువంటివి ఆన్సర్ ఏమవుతుంది? 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 11 P6 or 10 factorial into 11 factorial by 5 factorial, because 11 P6 is 11 factorial by 5 factorial. అలా ఇచ్చారు ఆన్సర్ పేపర్లో 11 factorial into 10 factorial by 5 factorial అని. సో దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్, ది నంబర్ ఆఫ్ వేస్ in which 7 balls can be placed or can be put in 7 bags. 7 బంతుల్ని 7 సంచుల్లో పెట్టాలట. such that at most 5 bags are empties. చూడండి ప్రశ్న. ఈ 4 ఆప్షన్స్. 7 బంతులు ఉన్నాయి, 7 సంచులు ఉన్నాయి. ఒక సంచిలో ఒకటి కన్నా ఎక్కువ బంతులు కూడా పెట్టచ్చు. అప్పుడు కొన్ని సంచులు ఖాళీ అయిపోతాయి కదా. ఇప్పుడు సపోజ్ 4 బంతులేమో ఒక బ్యాగ్లోను, 3 బంతులు ఇంకో బ్యాగ్లో పెడితే 5 ఖాళీ అయిపోతాయి. అంటే నువ్వు ఖాళీ ఉంచగలిగినటువంటి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ సంఖ్య 5. 5 కన్నా ఎక్కువ సంచులు ఖాళీగా ఉంచడానికి వీల్లేదు. 7 సంచులు ఖాళీగా ఉంచలేం కదా. 7 సంచులు ఖాళీగా ఉంచితే అసలు ఏ బ్యాగ్స్ ఏ బాల్ పెట్టం దేంట్లోనూ. మ్యాక్సిమం 6 బ్యాగ్స్ని ఖాళీగా ఉంచగలం. అది ఎప్పుడు జరుగుతుంది? మొత్తం బాల్స్ అన్నింటినీ ఒక సంచిలో పడేయడం ద్వారా. సో ది మ్యాక్సిమం నంబర్ ఆఫ్ బ్యాగ్స్ యూ కెన్ హోప్ టు కీప్ ఎంప్టీ ఇస్ 6. అట్ మోస్ట్ 5. 5 మించకుండా ఖాళీ ఉంచే సంఖ్య, ఖాళీగా ఉంచే సంచుల సంఖ్య 5 మించకూడట. టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఏమిటి? Seven balls in 7 bags. అంత ఫస్ట్ బాల్ని 7 బంతుల్లో సంచుల్లో ఎక్కడైనా పెట్టచ్చు. సెకండ్ బాల్ను కూడా యూ కెన్ చూజ్ ఎనీ ఆఫ్ ది 7 bags. సో ఈచ్ బాల్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది 7 bags.
So number of ways of placing 7 balls in 7 bags is 7 into 7 into 7 into 7, 7 times. So that is equal to 7 power 7. This includes also placing all the 7 balls in only one of the 7 bags. అయితే 5 కన్నా ఎక్కువ సంచులు ఖాళీగా ఉంచడం వీల్లేదు. దానికి కాంప్లిమెంటరీ ఏమిటి 6 సంచులు ఖాళీగా ఉంచడం. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ కీపింగ్ 6 bags empty. 7 bags empty సిచ్యువేషన్ రాదు. 6 bagsే మ్యాక్సిమం ఎంటీగా ఉంచగలం మనం, అంతే కదా. 6 bags అంటే ఏమిటి? 6 bags ఎంటీ అంటే ఒక బ్యాగే చూస్ చేసి అందులో అన్నీ పడేయడం. ఎన్ని రకాలుగా అది 7 సంచుల్లో ఏ సంచి అయినా తీసుకోవచ్చు, 7 బంతులు దాంట్లో పడేయడానికి 7 ఓన్లీ. సో అవుట్ ఆఫ్ 7 power 7 total number of ways, you can keep 6 bags empty in 7 ways by placing all the 7 balls in only one of the 7 bags. So therefore, what is the number of ways of placing the 7 balls in the 7 bags so that at most 5 bags are empty? 7 power 7 minus 7. Number of ways of placing 7 balls in 7 bags so that at most 5 bags are empty is equal to 7 power 7 minus 7, which is the answer, option number 2. Number of ways to rearrange the letters of the word cheese. Cheese మనందరికీ ఇష్టమైనటువంటి పదం అది. చీజ్ అన్నమాట అందరికీ తెలుసుందే. సో ఇందులో 6 letters ఉన్నాయి. ఇందులో 3 ఈలు ఉన్నాయి, విశేషం అది. మిగతా 3 డిఫరెంట్, CHES. మిగతా 3 letters ఐడెంటికల్. నేను ఇందాక మొట్టమొదటి చెప్పాను నేను. When there are n objects of which p objects are alike, identical of one kind, and the rest are different, the number of ways of arranging all the n objects taken together is n factorial by p factorial. So ఇక్కడ 6 factorial by, so because there are 3 identical letters E, it is 6 factorial by 3 factorial, which is equal to 4 into 5 into 6, 120. Simple question. Next, using the digits 0, 2, 4, 6, 8 అంటే 0, 2, 4, 6, 8 అంటే ఓన్లీ ఈవెన్ డిజిట్సే తీసుకున్నాడు, ఆ డిజిట్స్ వదిలేశాడు. నాట్ మోర్ దెన్ వన్స్. ఇన్ ఎనీ నంబర్, ఏ నంబర్లోనూ కూడా ఈ డిజిట్స్ను ఒకటి కన్నా ఎక్కువ సార్లు వాడుకోకుండా, అంటే రిపిటేషన్ ఆఫ్ ద డిజిట్స్ అలౌ చేయటం లేదు. ఒక డిజిట్ ఏది కూడా పునరావృతం కాకూడదు, తిరిగి తిరిగి అదే సంఖ్యను వాడుకోకూడదు. ది నంబర్ ఆఫ్ ఫైవ్ డిజిటెడ్ నంబర్స్ that can be formed is easy. Option 64, 24, 120, 96. ఈజీ క్వశ్చన్. 5 అంకెలు ఇచ్చారు, 5 డిజిట్స్ ఇచ్చారు, స్థానాలు. 5 అంకెల స్థానాల సంఖ్యను తయారు చేయమన్నారు. ఏది కూడా ఒకటికన్నా ఎక్కువ సార్లు వాడుకోకుండా ప్రతిదీ ఒకే ఒకసారి వాడుకుంటూ ఈ 0, 2, 4, 6, 8 అనేటువంటి అంకెలతోటి 5 స్థానాల సంఖ్యలు ఎన్ని తయారు చేయొచ్చు. 5 స్థానాల సంఖ్యలు అంటే 5 ప్లేసెస్ ఉంటాయి. 10,000th ప్లేసు, 1000th ప్లేసు, 100th ప్లేసు, 10th ప్లేసు, యూనిట్స్ ప్లేసును. దీనికి 0 పనికిరాదు. So first place can be filled with any one of 2, 4, 6 and 8. Only 4 ways. ఇంటూ ఎందుకు రాస్తున్నానంటే కౌంటింగ్ ప్రిన్సిపల్ వాడుతున్నాం ఇక్కడ. ప్రతిదీ చెయ్యాలి, 5 స్థానాలు నింపాలి. అయితే కౌంటింగ్ ప్రిన్సిపల్ ఇక్కడ. సో నెక్స్ట్ ప్లేస్కి వచ్చినప్పటికీ
ఈ ఫస్ట్ ప్లేస్లో మనం వాడుకున్నది సపోజ్ నేను 2 వేసాను అనుకోండి, ఫస్ట్ ప్లేస్లో 2 వదిలేయాలి, మిగతా 0, 4, 6, 8లో ఏదైనా వాడుకోవచ్చు. సో 4. మూడో ప్లేస్కి వచ్చినప్పటికీ ఈ 2 ప్లేస్లో 2 అంకెలు వాడుకున్నాం ఆల్రెడీ, ఇంకా 2 వదిలేయాలి, బికాస్ రిపిటేషన్ అలౌ చేయట్లేదు కాబట్టి. ఇంకా 3 అంకెలే మిగులుతాయి. సో 3 వేస్. ఇక్కడికి వచ్చినప్పటికి 3 అయిపోయాయి ఆల్రెడీ, 3 బుక్ అయిపోయాయి ఆల్రెడీ. ఈ 5 3 బుక్ అయిపోయాయి ఫస్ట్ 3 ప్లేస్లో, ఇక 2 మిగిలాయి, అంటే 2 వేస్. ఆఖరిని 1 మిగులుతుంది. సో దట్ ఇస్ 96, విచ్ ఈస్ ది ఆప్షన్ 4. ది నంబర్ ఆఫ్ 2002 EAMCET పేపర్ 5 డిజిటెడ్ నంబర్స్, 5 స్థానాల అంకెలు కావాలట. 5 స్థానాల సంఖ్యలు ఎన్ని ఉన్నాయని. 5 డిజిటెడ్ నంబర్స్ అంటే 5 స్థానాల సంఖ్యలు, విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 5. ఏది కూడా 5 చేత భాగింపబడకూడదు, 5 గుణిజం కాకూడదు. అండ్ which consist of different odd digits. ఈ 5 స్థానాల సంఖ్యల్లో 5 కూడా ఆడ్ డిజిట్సే ఉండాలి. ఆడ్ డిజిట్స్ ఏమిటి మనకు ఉన్నవి? 1, 3, 5, 7, 9. ఇంతే. ఈ 5 వాడుకోవాలి. నువ్వు 5 స్థానాల సంఖ్య 5 ఆడ్ డిజిట్స్ తోటి ఏర్పరచగల 5 స్థానాల సంఖ్య 5 చేత నిశ్శేషంగా భాగింపబడకూడదు. ఇట్ క్యాన్ బి డివిజిబుల్ బై 5. ఇట్ కెనాట్ బి మల్టిపుల్ ఆఫ్ 5. అలాంటి సంఖ్యలు ఎన్ని ఉంటాయి? ఇది ప్రశ్న. ఈజ్ 1 96, 2 120, 3 24, 4 32. 2002 పేపర్లో ఇచ్చారు, EAMCET పేపర్లో. సో ఆడ్ డిజిట్స్ ఆర్ 1 2 3 4 5, 1 3 5 7 9. ఇవి ఆడ్ డిజిట్స్. ఏదైనా ఒక హోల్ నంబర్ డివిజిబుల్ బై 5 ఎప్పుడవుతుంది? అది ఆఖరిని 0 కానీ 5 కానీ వస్తాయి. యూనిట్స్ ప్లేస్లో 0 వచ్చినా, యూనిట్స్ ప్లేస్లో 5 వచ్చినా అది ఖచ్చితంగా 5 చేత నిశ్శేషంగా భాగింపడుతుంది. ఇక్కడ 0 పిక్చర్లో లేదు, 5 ఉంది. అంచేత యూనిట్స్ ప్లేస్ ఉంది చూసారా, 5 స్థానాల సంఖ్య ఇది. యూనిట్స్ ప్లేస్ ఇది, దీనికి 5 ఉండకూడదు. యాజ్ లాంగ్ ఎస్ ది యూనిట్స్ ప్లేస్ ఈజ్ 5, ఇట్ ఈస్ క్లియర్లీ డివిజిబుల్ బై 5 రిగార్డ్లెస్ హౌ యూ ఫిల్ అప్ ది రిమైనింగ్ 4 ప్లేసెస్. అంటే తెలుగులో ఈ మిగతా 4 స్థానాలు ఎలా నింపినప్పటికీ కూడా 1ల స్థానం 5 ఉన్నప్పుడు, 1ల స్థానంలో 5 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సంఖ్య 5 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. అంచేత భాగింపబడకూడదు, విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 5 కావాల్సింది వాడికి అది. అంచేత దేర్ ఇస్ నో చాయిస్ ఫర్ ఫిల్లింగ్ ది యూనిట్స్ ప్లేస్ విత్ 5. సో దేర్ఫోర్ యూ హ్యావ్ ఓన్లీ 4 choices. యూ కెన్ ఫిల్ అప్ ది యూనిట్స్ ప్లేస్ విత్ ఐదర్ ఎనీ వన్ ఆఫ్ 1, 3, 7 and 9. ఓన్లీ 4 ప్లేసెస్. అప్పుడు మిగతా 4 ప్లేసెస్కి మిగతా ఇంకా 4 ఉంటాయి. సపోజ్ ఇక్కడ 1 వేసామనుకోండి, యూ హ్యావ్ 4 digits 3, 5, 7 and 9 for filling the first 4 places. So how many ways you can fill up the first 4 places with 4 digits where repetition is not allowed? 4 factorial. So that is equal to 24 into 4, 96. ఆ రకంగా మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. 10 మంది స్పీకర్లు ఉన్నారు ఒక కాన్ఫరెన్స్లో, ఓ సమావేశంలో, ఒక కాన్ఫరెన్స్లో 10 మంది స్పీకర్లు. వాళ్ళు S1, S2 ఎక్సెట్రా S10. వీళ్ళని ఎన్ని రకాలుగా ఈ స్పీకర్స్ ఆ కాన్ఫరెన్స్లో మాట్లాడచ్చు? కండిషన్ ఏమిటంటే S1 అనే వ్యక్తి S2 మాట్లాడిన తర్వాత మాట్లాడతాడు. అంటే S2 మాట్లాడిన వెంటనే మాట్లాడడం కాదు, S2 మాట్లాడాక మన కొంతమంది మాట్లాడచ్చు. అంటే S2 కన్నా ముందు మాట్లాడడం అనమాట అది. హీ కెనాట్ స్పీక్ బిఫోర్ S2. S1 స్పీక్స్ ఓన్లీ ఆఫ్టర్ S2 ఫినిషెస్ హీ స్పీచ్. In how many ways you can prepare a list of speakers satisfying the condition? ఈ షరతులకు లోపడి, నిబంధనలకు లోపడి ఎన్ని రకాలుగా 10 మంది స్పీకర్ల లిస్ట్ని తయారు చేయొచ్చు మనం? అదే ప్రశ్న. ఏం చేయాలి అలాంటప్పుడు? సాధారణంగా ఇటువంటి వచ్చినప్పుడు ఈ S1, S2లు ఇద్దరిని వేరే ఐడెంటికల్ సింబల్స్ X చేత రిప్లేస్ చేద్దాం.
అప్పుడు స్పీకర్స్ ఏమవుతాయి? ఎక్స్ ఎక్స్ S3 S4 ఎక్సెట్రా S10. S1 బదులు ఎక్స్ రాశాను, S2 బదులు కూడా ఎక్స్ రాశాను. వీటితోటి ఎన్ని రకాల అరేంజ్మెంట్స్ చేయొచ్చు? ఈ 10 సింబల్స్ ఉన్నాయి తీసుకుని 10లోనూ 2 ఐడెంటికల్ లెటర్స్ ఉన్నాయి, మిగతా 8 డిఫరెంట్. అంచేత ఏమవుతుంది? 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఆర్ 10 ఫ్యాక్టోరియల్ బై 2. ఇదే ఆన్సర్. ఇంచేత ఒక అరేంజ్మెంట్ ఇలా ఉందనుకోండి, S1 S2 తీసేస్తే S3 S4 S5 S6 S7 S8 S9 S10 మొత్తం 10 మంది వచ్చారు కదా. 4 2 6 1 7 3 10. నేను ఏం చేస్తానంటే ఇటువంటి 10 ఫ్యాక్టోరియల్ బై 2 అరేంజ్మెంట్స్లో ఇది ఒకటి. ఇటువంటి ప్రతి అరేంజ్మెంట్లో ఏం చేస్తాను? దీన్ని మొట్టమొదటి S2 రాసేస్తాను, దీని బదులు తర్వాత ఏం రాస్తాను? S1 రాస్తాను. ఇప్పుడు చూడండి, S1 ఎప్పుడు కూడా S2 తర్వాతే మాట్లాడతాడు. ఫాలో. సో ఇన్ ఈచ్ అరేంజ్మెంట్ ఆఫ్ దీస్ 10 సింబల్స్, when you replace the first x by S2 and the second x by S1, you get an arrangement of speakers in which S1 always addresses after S2 finishes his speech. So the number of arrangements is 10 factorial by 2, which is the last option. Is such that the last 2 digits of it are equal and different from the first. Follow? మొదటి డిజిట్ నుంచి మిగతా 2 డిజిట్స్ డిఫరెంట్గా ఉన్నాయట, ఆ 2 డిజిట్స్ ఐడెంటికల్ట. ఒక ఎగ్జాంపుల్ 100. 100లో లాస్ట్ 2 డిజిట్స్ 00 డిఫరెంట్ ఫ్రమ్ 1. లేకపోతే 233. 233లో ఫస్ట్ డిజిట్ 2ను మిగతా 2 డిఫరెంట్ 3లు. అటువంటి నంబర్లు ఎన్నని అడుగుతున్నాడు. అది ది నంబర్ ఆఫ్ సచ్ NCs. One 64, 272, 381, 4 900. 2005 క్వశ్చన్ పేపర్ ఎంసెట్. అంటే ఇలా 3 డిజిట్స్ ఉన్నాయి. ఈ 2 ఐడెంటికల్. దే మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది హైయెస్ట్ డిజిట్. అంటే హండ్రెడ్స్ ప్లేస్లో ఉందానికన్నా డిఫరెంట్గా ఉండాలి అవి. ఇందులో దీన్ని యూ హ్యావ్ 9 చాయిసెస్ హియర్. You can fill up the highest place with any one of 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. Having selected one of these digits in the first place, the 2 other digits are identical. They can be filled also in 9 ways. Why? Suppose here you put 1 here, you can put either 0, 0 or 2, 2 or 3, 3 or 4, 4 or 5, 5 or 6, 6 or 7, 7 or 8, 8 or 9, 9. Suppose you put 2 here, 0, 0 or 1, 1, 2, 2 తీసేయండి అంతే, మిగతా 3, 3, 4, 4. So for each you are filling the highest place in 9 ways. There are exactly 9 ways of filling the 10th place and units place which are identical. So the total number of ways is 9 into 9, that is equal to 81, which is the third option. Next, 14. 8 different letters of an alphabet are given. ఇంగ్లీష్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఆల్ఫాబెట్స్ అంటే అందులో 8 డిఫరెంట్ లెటర్స్ ఇచ్చారు మనకి. వర్డ్స్ ఆ 4 లెటర్స్, 8 లెటర్స్ నుంచి 4 లెటర్స్ తీసుకుని వర్డ్స్ ఫార్మ్ చేశారు. ఫ్రమ్ దీస్ ఆర్ ఫార్మ్డ్ అంటే 8 అక్షరాల నుంచి 4 అక్షరాలు ఒక్కోసారి తీసుకుని వర్డ్స్ని, పదాలని కూర్చారు. ది నెంబర్ ఆఫ్ సచ్ వర్డ్స్ with at least 1 letter repeated is
అంటే తెలుగులో ఎనిమిది అక్షరాలు ఇచ్చారు ఒక ఆల్ఫాబెట్లో, ఒక అక్షరమాలలో. తెలుగులో అంటే అక్షరమాల అంటాం ఆల్ఫాబెట్ని. ఇంగ్లీష్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, సంస్కృతం అవ్వచ్చు, రకరకాలు ఉన్నాయి కదా మనకి. 8 అక్షరాల్లో 4 అక్షరాలు తీసుకుని పదాలు కూర్చారు. అయితే మనకు కావాల్సినవి ఎటువంటివి? ఈ 4 అక్షరాల పదాల్లో కనీసం ఒక అక్షరమైనా పునరావృతం అయ్యేటటువంటి పదాల సంఖ్య ఎంత? 4 అక్షరాలతో కూర్చగలిగినటువంటి పదాల సంఖ్య ఎంత? ఎన్ని పదాలు ఉంటాయి? కనీసం ఒక లెటర్ అయినా సరే దాంట్లో రిపీట్ అవ్వాలి. అది ఆప్షన్స్. 8C4, ఇది 8C4 సింబల్, అది అందరికీ తెలిసే ఉంటుంది. -8P4, 8^4 + 8C4, 8C4 సింబల్ ఇది. 8^4 - 8P4 4, 8^4 - 8C4. ఇవి 4 ఆప్షన్స్. వెల్ 8 లెటర్స్ ఇచ్చారు. ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇలాగ ఊరికే ఎగ్జాంపుల్కి ABCD PQRS 8. 4 లెటర్స్ ఒకసారి తీసుకుని వర్డ్స్ని ఫార్మ్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ది 4 లెటర్స్ ఉంది, 8 లెటర్స్ ఎంత విత్ రిపిటేషన్స్ అలౌడ్. ఫస్ట్ అంటే 4 లెటర్ వర్డ్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ప్లేస్కి 8 అక్షరాలు ఏదైనా వాడుకోవచ్చు. సెకండ్ ప్లేస్కి కూడా 8 అక్షరాలు ఏదైనా వాడుకోవచ్చు. అర్థవంతం అయిందా లేదా పక్కన పెట్టండి. యూ నీడ్ నాట్ కేర్ ఫర్ ది మీనింగ్ఫుల్ వర్డ్ ఆర్ మీనింగ్లెస్ వర్డ్. Only we are interested in the academic discussion only. So each place in the 4-letter word can be filled in 8 ways by choosing any one of the 8 letters for filling any of these 4 places. 8 into 8 into 8 into 8, 8^4 ways. Total number. ఇందులోంచి అట్లీస్ట్ 1 లెటర్ రిపీట్ అయింది. ఒక క్లాసులో 30 మంది ఉన్నారు, పరీక్ష పెట్టారు, కనీసం ఒక సబ్జెక్ట్ తప్పినవాడు ఎలా వస్తుంది? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, దట్ ఈస్ 30 మైనస్ పాస్ అయిన వాళ్ళ సంఖ్య తీసేస్తే కనీసం ఒక సబ్జెక్ట్ తప్పిన వాళ్ళు వస్తారు కదా. 20 మంది పాస్ అయ్యారనుకోండి, పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారనుకోండి, 10 మంది కనీసం ఒక సబ్జెక్ట్ తప్పి ఉండాలి, అంతే కదా. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ 4 లెటర్ వర్డ్స్ ఇది 8^4. ఇందులో 4 లెటర్స్ డిస్టింక్ట్గా డిఫరెంట్గా ఉన్నటువంటి వర్డ్స్ అయినా చూడండి, అది తీసేయండి. తీసేస్తే మిగతా వాటి అన్నింటిలో కనీసం ఒక లెటర్ అయినా ఒకటి కన్నా ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది. డిఫరెంట్ లెటర్స్ ఎలాగా? ఫస్ట్ ప్లేస్ 8, సెకండ్ ప్లేస్కి వచ్చినప్పుడు ఓన్లీ 7 చాయిసెస్, బికాస్ ఫస్ట్ ప్లేస్లో వాడిన లెటర్ వాడకూడదు. థర్డ్ ప్లేస్కి వచ్చినప్పుడు ఫస్ట్ 2 ప్లేసెస్లో వాడినటువంటి 2 లెటర్స్ని వదిలేసి మిగతా 6 లెటర్స్ నుంచి ఎన్నుకోవాలి. 5. So this is the number of ways of forming a 4-letter word in which all the 4 letters are distinct. So therefore this is 8^4 - 8P4. This is 8P4 అని తెలుసు కాబట్టి మనకి. So that is the third option, 15. How many ways are there? To arrange the letters of the word. Garden. With the vowels in alphabetical order. AEEE paper of 2004. Options: 480, 240, 360, 120. గార్డెన్ అనే పదం తీసుకున్నారు. రోజ్ గార్డెన్, మన ఫ్లవర్ గార్డెన్ ఇవన్నీ ఉంటుంటాయి కదా ఇళ్ళలో, పూల తోటలో. అలా గార్డెన్ తీసుకున్నారు. అందులో 6 అక్షరాలు ఉన్నాయి. 2 వోవెల్స్ ఉన్నాయి దాంట్లో. ఒకటి ఏ, ఇంకోటి ఈ. నువ్వు ఎలా అరేంజ్ చేయాలి? ఈ 6 లెటర్స్ని తీసుకుని ఏది వదలకుండా 6 లెటర్స్ని అరేంజ్ చేయాలి. కానీ కండిషన్ ఏమిటి?
వొవెల్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండాలి. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయేమో, రెండే వొవెల్స్ ఉన్నాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే డిక్షనరీ ఆర్డర్. అందులో మొట్టమొదటి ఏ వస్తుంది వొవెల్స్, రెండోది ఈ వస్తుంది, అంతే కదా. ఏఈఐఓయు అదే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వొవెల్స్ది. ఇందులో మిగతా 3 లేవు, ఏఈలే ఉన్నాయి. అయితే నీ అరేంజ్మెంట్లో ఎప్పుడూ కూడా ఏ ఫస్ట్లో ఉండాలి, తర్వాత ఈ తర్వాత ఎక్కడో ఒకటి రావచ్చు. మొదటి వొవెల్ ఏ అవ్వాలి, తర్వాత వచ్చే వొవెల్ ఏ అవ్వాలి. ఇందాక స్పీకర్స్ ఇది ఒకటే క్వశ్చన్. దీనికి ఏం చేస్తాం, 2 వొవెల్స్ని 2 ఐడెంటికల్ లెటర్స్ ఎక్స్ అది రిప్లేస్ చేద్దాం. జి ఎక్స్ ఆర్ డి ఎక్స్ ఎన్ అరేంజ్ చేసేద్దాం. చేసేస్తే ఎంత అవుతుంది, 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 360. ఇందులో ప్రతి అరేంజ్మెంట్లో మొదటి ఎక్స్ని ఏ చేత, రెండో ఎక్స్ని ఈ చేత రాస్తే నీకు అరేంజ్మెంట్ వచ్చేస్తుంది, వొవెల్స్ ఆర్డర్ మారకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎన్ డి ఎక్స్ జి ఆర్ ఎక్స్ ఇలా ఉందనుకోండి అరేంజ్మెంట్, 6 లెటర్స్. ఈ 360లోనూ ఒక అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది. మొదటి ఎక్స్ని ఏం చేస్తాను, ఏ చేత రిప్లేస్ చేస్తాను, రెండో ఎక్స్ని అప్పుడు ఏమైంది అరేంజ్మెంట్, ఎన్డిఏ జిఆర్ఈ. Certainly this is an arrangement of the letters of the word garden in which the first vowel is A and the second vowel is E. So there are as many arrangements of the letters of the word garden in which the vowels occur always in alphabetical order, as is the case for you to arrange these 6 letters when you replace the 2 vowels by the identical letters X each. I hope I am clear. Next 16. The number of arrangements of the word banana. మనందరికీ ఇష్టమైంది బనానా, అరటిపండు అంటాం. ఇన్ విచ్ ది 2 ends do not appear adjacently. పక్క కనిపించకోట తెలుగులో. స్క్రీనింగ్ పేపర్ ఆఫ్ 2002 జాయింట్ ఎంట్రన్స్ 140, 260, 380, 400. తెలుగులో బనానా అటువంటి పదంలో 6 అక్షరాలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే 2 ఎల్లు ఉన్నాయి, 3 ఏలు ఉన్నాయి. ఒకటి బి, ఒకటి మాత్రం డిఫరెంట్ నాన్ రిపీటెడ్ లెటర్ బి ఒకటే. ఏలు రిపీట్ అయ్యే 3 సార్లు, ఎన్ రిపీట్ అయింది 2 సార్లు. వీటిని ఎన్ని రకాలుగా వాటిని అమర్చగలవు. నీ వచ్చినటువంటి అమరికలో అరేంజ్మెంట్లో ఎన్లు ఎప్పుడు కూడా పక్కన ఉండకూడదు, కనిపించకూడదు. ఫాలో, దట్ ఈస్ తెలుగు మీడియం, దట్ ఈస్ ది క్వశ్చన్. ఇప్పుడు దేర్ ఇస్ ద రిస్ట్రిక్షన్ ఆన్ ఎన్స్. యూ కెనాట్ కీప్ ది 2 ends టుగెదర్, దే మస్ట్ బి సెపరేటెడ్ కదా, ఎడ్జసెంట్గా ఉండకూడదు. ఆ 2 ends తీసేద్దాం. అప్పుడు ఇంక మిగతా ఏమిటి, బి ఏ ఏ, ఆ 2 ends తీసేస్తే వీటిని ముందు అరేంజ్ చేసేద్దాం. బికాజ్ నో రిస్ట్రిక్షన్ ఆన్ దీస్ 4 letters, యూ ఆర్ ఫ్రీ టు అరేంజ్ దీస్ 4 letters యాజ్ యూ ప్లీజ్. సో ది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈస్ 4 factorial by, బికాజ్ ఏ అపియర్స్ 3 times, ఆ రిపిటేషన్ 3 times అయింది కాబట్టి మన n factorial by p factorial ఫార్ములా నుంచి 4 factorial by 3 factorial ఈక్వల్ టు 4 ways అని వస్తుంది. సో ఈ మిగతా 2 తప్పించి మిగతా 4 లెటర్స్ని మనం అమర్చగల విధాల సంఖ్య 4. ఇటువంటి ప్రతి అరేంజ్మెంట్లోనూ 5 ఖాళీలు ఉంటాయి. 4 ఇంటి మధ్య 5 ఖాళీలు ఉంటాయి. ఒకటి ఎక్కువ ఉంటుంది, 1 1 2 3, ఇటు ఒకటి ఇటు ఒకటి, మొత్తం 5. ఈ 5 నీకు 2 ఏళ్ళు అరేంజ్ చేయడం, అందులో ఐడెంటికల్ కాబట్టి 2 ప్లేసెస్ సెలెక్ట్ చేయడమే. సో 2 places for ends among the 5 gaps between the 4 letters B, A, A, A. In each such arrangement, ఎన్ని రకాలు సెలెక్ట్ చేయొచ్చు,
can be selected in 5 C2 ways. ఎక్కడ ఏం పెట్టినా రెండు ఐడెంటికల్ కదా, రెండు ప్లేసెస్ సెలెక్ట్ చేయడమే. ఆ రెండు ప్లేసుల్లోనూ 2 నెలలు రాసేస్తాం. ఎల్లరు వాటిలో వాడు తారుమారు చేసినప్పటికీ నీకేం డిఫరెన్స్ మారదు. అందుకోసం ఇట్స్ మియర్లీ సెలెక్షన్ బట్ నాట్ అరేంజ్. దిస్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రెఫరెన్స్ టు ఎనీ అరేంజ్మెంట్ బికాస్ ఆఫ్ ద ఐడెంటికల్ నేచర్ ఆఫ్ ద 2 letters ENCET. 5 C2 ways అంటే 10. సో చూడండి, మొట్టమొదటి 4 లెటర్స్ని 4 రకాలుగా అమర్చవచ్చు. అటువంటి ప్రతి అరేంజ్మెంట్లో కూడా 2 ఎల్లని నింపగల విధాల సంఖ్య 10. సో therefore the total number of arrangements is 4 into 10, that is equal to 40. So number of arrangements is required arrangements 4 into 10, fundamental principle 40. So that's how the answer is 1. సో ఈ క్వశ్చన్ ఈజ్ హియర్ 22, 33, 55, 888 అనేటటువంటి హోల్ నెంబర్లో డిజిట్స్ని ఎలా రీఅరేంజ్ చేయాలట? ఆడ్ డిజిట్స్ అంటే ఇవి 33, 55 ఆడ్ డిజిట్స్ అవి ఈవెన్ పొజిషన్స్లో పెట్టాలట. వాటిని ఈవెన్ పొజిషన్స్ అంటే 8 డిజిట్స్లో. బట్ అది ఈవెన్ పొజిషన్స్ హియర్ 2nd place, 4th place, 6th place, 8th ప్లేస్లోనే పెట్టాలి. ఇవి 33, 55 4ను ఎన్ని రకాలు అరేంజ్ చేయొచ్చు అని. ఈ ఈవెన్ ప్లేసుల్లో ఈ 33, 55ని 4 ఫ్యాక్టోరియల్ బై 2 3లు ఉన్నాయి, 2 5లు ఉన్నాయి. సో 24/4 6 ways. సో కండిషన్ ఆ రకంగా సరే. మిగతా ప్లేసుల్లో 1 3 5 7 ప్లేసుల్లో మిగిలిన 4 9 కూడా ఉంది కదా. సో మిగతా 5 ప్లేసుల్లో 1 3 5 7 9 ఆడ్ ప్లేసుల్లో మిగిలిన 5 నంబర్స్ 22 888ని 5 factorial by 2 factorial into 3 factorial, that is equal to 10 ways. సో చూసారా, మొట్టమొదట ఈ సరి ప్లేసుల్లో ఆడ్ డిజిట్స్ 33, 55ను 6 waysలో అరేంజ్ చేయొచ్చు. అది చేసిన పిమ్మట బేసి స్థానాల్లో 1st, 3rd, 5th, 7th, 9th ప్లేసుల్లో మిగిలిన డిజిట్స్ 22 and 888 ఈ 5ని కూడా 5 factorial by 2 factorial into 3 factorial ways, 10 ways. సో కౌంటింగ్ ప్రిన్సిపల్ బట్టి ది టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ is 6 into 10. The answer is 6 into 10, 60. That is the answer.